స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఎటువంటి విషయం వర్కౌట్ అవ్వాలన్నా, లేకపోతే మనం ఎందులో అన్నా ఉత్తీర్ణత సాధించాలన్నా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఆడియన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ని, బ్రహ్మ విద్యని ఒక లైఫ్ చేంజింగ్ లెసన్గా చూస్తూ ఉన్నారు. అంత పెద్ద సబ్జెక్టు మా లైఫ్ మారుస్తుంది అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాంట్లో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ముఖ్యంగా నియమాలు ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకోవడం ద్వారా వాళ్ళు అనుకున్న గమ్యానికి వాళ్ళు రీచ్ అవుతారు కదా. కరెక్ట్. సో ఇందులో ఉన్న నియమాలు ఏంటి, ముఖ్యంగా మన ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చెప్తారా? సో వెన్ ఇట్ కమ్స్ టు బ్రహ్మ విద్య, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలా మందికి ఉన్న అటువంటి ఒక అపోహ ఏంటి అంటే, మనం ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే అని అనుకోవడం. అది తప్పు. అఫ్ కోర్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ అబౌవ్ దట్ అది మనకేంటి ఒక విజిబుల్లో కనిపిస్తుంది. We are the spiritual beings who came into this planet earth to experience a human life. అంటే ఏంటి, ఈ శరీరం అనేది ఒక దేవాలయం అయితే, ఈ శరీరం లోపల ఉండేవాడు ఒక భగవంతుడు, అంటే ఆత్మరాముడు అంటాం కదా మనం. సో ఇలా నేను ఒక ఆత్మని, పరమాత్మని, ఓన్లీ జీవాత్మ కాకుండా నేను ఒక పరమాత్మని అని ఫస్ట్ మనం బ్రహ్మ విద్యలో నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒక సృష్టికర్త సృష్టించుకోవాలి మనము ఏదైనా అనుకుంటే, మేనిఫెస్టేషన్ కావాలి అంటే హ్యూమన్ లెవెల్లో అవ్వదు, మైండ్ లెవెల్లో కూడా అవ్వదు. ఇది సోల్ లెవెల్, వెరీ హై, వెరీ అడ్వాన్స్ అన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడైతే మనము నేనే ఆ డివైన్, నేను భగవంతుణ్ణి అని నమ్మినప్పుడు నేను సృష్టించేదానికి ఈజీగా ఉంటుంది. నేను ఓన్లీ మనిషిని, నాకు లిమిటెడ్ పవర్ ఉంది, నేను లిమిటెడ్ అనుకుంటే మీరు అన్లిమిటెడ్ థింగ్స్ని అచీవ్ చేయలేరు. దిస్ ఇస్ టు బీ క్లియర్. మీరు నమ్మకపోయినా లా ఆఫ్ గ్రావిటీ ఎలా వర్క్ అవుతుందో అలానే కూడా మీరు భగవంతుడు అనేది వాస్తవం. మనకి ఇది తెలియాలి అంటే, చాలాసార్లు నీకు ఈ మాట చెప్పాను, మనకు అందరూ కూడా ఆర్ఐపి అని పెడుతుంటారు స్టేటస్. ఎప్పుడు పెడతాం అది? ఏదైనా అనుకోని సందర్భంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు. సో ఎవరికి పెడుతున్నారు? ఆర్ఐపి అంటే ఏంటి అసలు? ఫస్ట్ రెస్ట్ ఇన్ పీస్. ఎవరికి చెప్తున్నారు? చనిపోయిన వ్యక్తికి. సో చనిపోయాడు కదా వ్యక్తి, ఎవరికి పీస్ఫుల్గా ఉండాలి ఇప్పుడు? ఆత్మ శాంతి చేకూరాలని. అప్పుడు నువ్వు నమ్ముతున్నావు ఆత్మని, బతుకున్నప్పుడు ఓకే. సో ఆల్రెడీ బాడీ చచ్చిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోయింది, బాడీలో నుంచి వెకేట్ అయిపోయింది. మరి ఎవరికి చెప్తున్నాం మనం రెస్ట్ ఇన్ పీస్ అని? మనం వాళ్ళు దైవము అని ఒక శవం దగ్గరికి వెళ్ళి పూలేసి అందరూ వెళ్ళి మొక్కొని వస్తారు, అవునా కాదా? అదే మనిషి బ్రతుకున్నప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, కనీసం ఇవ్వాల్సిన ఒక మర్యాద కూడా ఇవ్వరు. అదే చనిపోతే వాడు పేదవాడైనా డబ్బున్నవాడైనా అందరూ వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. అంటే చనిపోయినప్పుడు నువ్వు చూసే ఒక భగవంతుణ్ణి ఒక శవంలో చూస్తున్నావు భగవంతుణ్ణి. అదే ఆ బాడీలో యానిమేట్ అంటారు. యాక్చువల్లీ బ్రహ్మ విద్యలో ఏం చేస్తారు అంటే, యానిమేట్ చేస్తున్నది ఎవరు? ఈ బాడీని, సోలే కదా. ఇప్పుడు నువ్వు ఫంక్షన్ అవుతున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, తల ఊపుతున్నావు, ఇదంతా యానిమేట్ చేస్తుండేది ఎవరు? ఆత్మనే కదా, నీ సోల్ కదా. సోల్ లేదంటే నువ్వేం చేస్తావు? తల ఊపుతావా? వీఆర్ డెడ్. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నా లోపల ఒక ఆత్మ ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, వీళ్ళని చూస్తున్నా, నిన్ను చూస్తున్నా, మాట్లాడుతున్నా. అంటే నేను కదులుతున్నాను కదా. యానిమేట్ అంటే కదలడం, యానిమేషన్ అంటే. సో ఇప్పుడు నన్ను కదిలేలా మాట్లాడేలా చేస్తుంది ఎవరు? నా ఆత్మ. నా ఆత్మ లేదంటే ఐఎమ్ డెడ్ బాడీ, ఇట్లే ఉంటా. ఇది ఊరికి కింద శవం వేస్ట్. సో మనల్ని ఫంక్షన్ చేసేలాగా చేస్తుండేది ఎవరు? ఆత్మ. మరి ఇది ఎంత పవర్ఫుల్. నువ్వు ఊపిరి తీసుకోవాలనుకుంటున్నావు, అది నువ్వేమైనా కావాలనుకుంటున్నావా? అదే జరుగుతుందిగా, శ్వాసక్రియ, జీర్ణక్రియ, అన్ని క్రియలు. సో మరి ఎంత పవర్ఫుల్ ఇది. మన అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. హౌ అబౌట్ దిస్ డివైన్ ఇంటెలిజెన్స్? ఫర్గెట్ అబౌట్ ద ఏఐ, యూజ్ ద డివైన్ ఇంటెలిజెన్స్. యూ హ్యావ్ అన్లిమిటెడ్ యాక్సెస్ హియర్. నీకు గూగుల్లో కూడా, నీకు చాట్‌జీపీటీలో కూడా ఒకటి కొడితే ఇంకోటి వస్తుంది సంబంధం లేకుండా. కానీ నువ్వు కరెక్ట్గా అలైన్మెంట్ అయ్యి నువ్వు మెడిటేట్ చేసి
కూర్చో, నీకు ఏది కావాలంటే అలా ఫ్లో అవుతుంది. నీకు ఈ గూగుల్లో తెలిసిన విషయాలు కొంతవరకే తెలుసుకోవచ్చు. నీకు పైలోకల్లో ఏం జరిగేది, నీ పుట్టక ముందు నువ్వు గర్భంలో మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం ఇన్ఫర్మేషన్, పోయిన జన్మల్లో ఏమేమి జరిగింది అన్నీ కూడా నీకు లిస్ట్ వస్తుంది. అంత ఉంటుంది ఇక్కడ డివైన్ ఇంటెలిజెన్స్. మరి ఇది గొప్పదా నీకు, లేదంటే ఇంకోటి గొప్పదా బయట ఉండేది? ఇది ఎంత గొప్పది. నేను ఐ థింక్ ఇది నాకు చాలా ఎగ్జైటెడ్ సబ్జెక్ట్ అనమాట, పాస్ట్ లైఫ్ అనేది. నేను ఒక 4-5 years నుంచి కూడా నేను మోర్ దెన్ 20 లైఫ్ టైమ్స్ చూసుకున్నా. ఒక లైఫ్ టైంలో నేను ప్రిన్సెస్గా ఉన్నా, ఒక లైఫ్ టైంలో టీచర్గా, ఒక లైఫ్ టైంలో హీలర్గా, ఒక లైఫ్ టైంలో చాలా పేద అమ్మాయిగా, ఇలా డిఫరెంట్ లైఫ్ టైమ్స్ అన్నీ కూడా నేను అనుభవించాను. సో ఇట్స్ ఎ క్యారెక్టర్, ఫైనలీ ఇట్స్ ఎ క్యారెక్టర్. నేను మనకి లైఫ్లో భయం పోవాలి అంటే కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది క్యారెక్టర్ అన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? లెట్స్ సే ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఒక పుష్పాల స్మగ్లర్గా చేశారు. వేరే వాళ్ళకి అది తప్పు అనిపించచ్చు, బట్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ రోల్. ఇది ఎలా ఉంటుందో, నేను చేస్తే ఎలా ఉంటుంది? ఇంకొక దాంతో ఒక పేదవాడి క్యారెక్టర్ ఇస్తాడు, డబ్బులు లేనివాడు, అది క్యారెక్టరే కదా. ఎండ్ ఆఫ్ ద డే ప్యాకప్ అయ్యాక ఐఎమ్ అల్లు అర్జున్, గెటింగ్ ఇట్. సేమ్ వే రైట్ నౌ ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఒక పావర్టీ అమ్మాయిగా ప్లే చేయొచ్చు. బట్ తర్వాత ఇది నేను ఈ లైఫ్ టైం అయిపోయాక, ఈ కాస్ట్యూమ్ అయిపోతే ఐఎమ్ ద డివైన్ సోల్. సో ఇలా నేను ఎన్నో జన్మల్లో ఎన్నో రకాల వేషాలు వేస్తుంటా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు టూ మచ్గా అటాచ్ అవ్వాలి ఈ రోల్కి? ఇప్పుడు నేను స్పీకర్గా ఉన్నా, వచ్చే లైఫ్ టైంలో ఒక స్టూడెంట్గా ఉంటా, ఏదైనా ఓకే. సో ఇటువంటి నీకు హయ్యర్ నాలెడ్జ్ వచ్చినప్పుడు, నీకు డబ్బు ఉన్నా ఒకటే, డబ్బు లేకున్నా ఒకటే, ఏమున్నా ఒకటే, కానీ ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ మనం ఎప్పుడు పోతాం? గురువు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పోతాం. అందుకే గురువుని పట్టుకోవాలి మనం. ఇది కూడా తెలుగు వాళ్ళకి ఏంటి అంటే, గురువు అంటే ఒక కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, ఇంత బొట్లు పెట్టుకోవాలి, ఇంత గడ్డం పెట్టుకోవాలి, అప్పుడే మేము గురువుగా అనుకుంటాం. అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. గురువుకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, గురువు ఎంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారు, డజంట్ మ్యాటర్, వాళ్ళు చీర కట్టుకున్నారా, జీన్స్ వేసుకున్నారా, అది కాదు మీరు చూడాల్సింది. ఇక్కడ ఎంత ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. అలా మనం చూసుకొని, అంతేగాని వీళ్ళ వయసు ఇంత ఉంది, నువ్వు వయసుతో బట్టలతో కాదు జడ్జి చేయాల్సింది. మనం వాళ్ళకుండే ఒక బుద్ధి, జ్ఞానం, దానికి మనం మర్యాద ఇవ్వాలి. అంతేగాని కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక ముసలోళ్ళలాగుంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. అలా చాలామంది కోట్లు పోగొట్టుకున్నారు, లక్షలు. సో బీ అవేర్, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నా, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం ఏంటి, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంతమందికి వాళ్ళు మార్పు కూర్చారు, ఇవి మనం ఒక గురువుని ఎన్నుకునేటప్పుడు చూడాల్సిన ఒక లక్షణాలు. ఇవి మనకు క్లియర్గా ఉంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది గురువు దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ప్రొవైడెడ్ వాళ్ళు ఓపెన్గా ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది నియమాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్, వాళ్ళు డివైన్ అని గుర్తించాలి. ఇంకొకటి ఏంటి అంటే, బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఫ్రీడమ్ అంటారు. మనకి ఫ్రీడమ్ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. నాకు నచ్చని పనులు నేను చేస్తుంటే హ్యాపీనెస్ ఉండదు. మనం వేరే వాళ్ళకి నచ్చిన పనుల్ని వాళ్ళు చేయనివ్వాలి, మనకి నచ్చిన పనులు మనం చేయనివ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో నంబర్ 1 ప్రిన్సిపల్, బేసిస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఫ్రీడమ్. అండ్ ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ జాయ్. నో మ్యాటర్ మనకి ఎంత డబ్బులు కావాలన్నా, ఎంత రిలేషన్షిప్స్ కావాలన్నా, ఎంత ఆరోగ్యం కావాలన్నా, ఎండ్ గోల్ ఏంటి? హ్యాపీనెస్. అవునా కదా? జాయ్ కదా కావాల్సింది. అదే మనం ఎండ్ ఏమి అంటే, పర్పస్ ఆఫ్ అవర్ లైఫే మనం జాయ్ఫుల్గా ఉండాలి. అందుకే ఉన్న దాంతో మీరు ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, యూ విల్ ఆటోమేటిక్లీ స్టార్ట్ రిసీవింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద యూనివర్స్. అండ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ద థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏమి అంటే ఎక్స్పాన్షన్. అంటే ఈ జన్మ మనం ఎందుకు తీసుకొని వచ్చాం? ఊరికి టైం పాస్కో, లేదంటే ఈఎంఐలు కట్టడానికో, కార్ లోన్లు కట్టడానికో, ఇంటి లోను, బైక్ లోన్ కట్టడానికో, లేదంటే తిరిగి పడుకోవడానికో కాదు. ద రిజల్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఎక్స్పాన్షన్. అంటే ఏంటి? ఒక ఎవల్యూషన్, సోల్ గ్రోత్ కోసం మనం ఈ భూమి మీద పుట్టాము అంటే, ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు అంటే వాడి గ్రోత్ కోసం పంపిస్తాం, అంతేకాని మనం డబ్బులు ఎక్కువయ్యో పంపించాం కదా. సేమ్ వే మనం ఈ భూమి అనే ఒక స్కూల్, ఇది
ఇది ఒక స్కూల్ అన్నమాట, ప్లానెట్ ఎర్త్ అనేది. ఒక విద్యార్థిగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం నేర్చుకోవడం ద్వారా ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. సో ద రిజల్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎక్స్పాన్షన్, అంటే గ్రోత్ అనేది జరుగుతుంది. ఆ గ్రోత్ ద్వారా మన ఆత్మ అనేది పరిణితి చెందుతుంది. సో ఆ పరిణితి చెందినప్పుడు మనకి కావాల్సిన వనరులు అన్నీ కూడా మంచిగా మనకి చేకూరుతుంది. వచ్చినా రాకున్నా పెద్ద నష్టమేం లేదు. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ వస్తుందో అన్నీ వస్తాయి. దాట్స్ ద ఫార్ములా. అండ్ ఓవరాల్ పూర్తి నియమాల గురించి అండ్ వాటిని ఎలా ముఖ్యంగా మనం పాటించాలి అనే విషయాలు కానీ అండ్ తెలుసుకోవాల్సిన విషయాల్లో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విడమర్చి చెప్పారు ప్రతి విషయాన్ని కూడా. అండ్ అది వండర్ఫుల్ మ్యామ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. తప్పకుండా ఈ విషయాలు మరింత మందికి తెలియాలి అండ్ దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తూనే ఉన్నారు. ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఈ అవేర్నెస్ అనేది ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి మీరు ఫ్రీ పార్టిసిపేషన్ పొందాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మీరు ఆ క్లాస్కి, ఆ అవేర్నెస్ క్లాస్కి ఫ్రీ పార్టిసిపేషన్ అనేది పొందుతారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు.